హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లడ్డూలు తీసుకోవడం కోసం అని వచ్చామని. అండ్ మా వారైతే లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారండి లడ్డూలు తీసుకురావడం కోసం అని. లడ్డు మా వారైతే లడ్డూలు ఇంకా వడ తీసుకొచ్చారండి. అందరం కాసేపు కూర్చొని ప్రసాదం తినేసి అండ్ గుడికి ముందర వైపు దీపాలు వెలిగిస్తారు కదా అండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ మేము డిసెంబర్లో వెళ్ళామండి. అప్పుడు కూడా అనుకున్నాను దీపం వెలిగించాలని. నా 3 కిడ్స్తోనైతే అనుకున్న పనులు ఏవి కరెక్ట్గా సక్సెస్ఫుల్గా అయితే అవ్వండి. అండ్ ఇంక ఈసారి ఎలాగైనా ముట్టించాలి దీపం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయానండి. అండ్ ఇంకా ప్రసాదం తిన్న తర్వాత అక్కడికే వెళ్తున్నాను నేను. కొంచెం దీపం వెలిగించేసి రావాలని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మన ఛానల్లో నేను రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా చూడండి, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను దీపం వెలిగించడానికి వెళ్ళినప్పుడు లొకేషన్ అంతా కూడా చాలా బాగుందండి. మరీ ఎండగా లేదు, అలా అని నీడగా లేదు. అండ్ చూస్తున్నారు కదా ఆకాశంలో పక్షులు అయితే అలా వెళ్తున్నాయండి. కొంచెం స్లో మోషన్లో అయితే తీసాను వీడియో. అండ్ ఇంకా దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ వరాహస్వామి విశ్రాంతి భవనానికి వెళ్ళేసి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోవాలండి హైదరాబాద్కి. అండ్ ట్రైన్కి అయితే వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ వందే భారత్ ట్రైన్ ఉందండి తిరుపతి నుంచి హైదరాబాద్కి, దాంట్లోనే వెళ్ళాలి. చాలాసార్లు అనుకున్నానండి ఇక్కడికి వచ్చి దీపం వెలిగించాలి, అట్లీస్ట్ ఒక అగరబత్తి అయినా వెలిగించేసి వెళ్ళాలి అనేసి. ఫైనల్గా ఇవాళ నా కళ నెరవేరిందండి. ఎగ్జాక్ట్లీ గుడికి ముందర వైపుగా ఉంటుంది కదా అండి ఈ ప్లేస్. అండ్ ఇక్కడ నించోని అలా దీపం వెలిగించుకుంటూ ముందర ఉన్న స్వామివారి గుడిని చూస్తున్నప్పుడు అయితే నా సంతోషం అంతా ఇంత కాదండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చాలా మంది అయితే వచ్చి దీపాలు వెలిగిస్తున్నారండి. అండ్ నా 3 కిడ్స్ని కూడా ఒక ప్లేస్లో కూర్చోబెట్టాను. అండ్ ఇక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళైతే కుదురుగా ఒక ప్లేస్లో కూర్చున్నారండి నన్ను డిస్టర్బ్ చేయకుండా. నేను మొదటిసారి తిరుపతికి వచ్చింది 2019లో అండి. నాకు ఫస్ట్ డెలివరీలో బాబు పుట్టినప్పుడు బాబుకి పుట్టి వెంట్రుకలు తీయడం కోసం అని ఈ ప్లేస్కి వచ్చానండి. అప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము. అండ్ నెక్స్ట్ ఇంకా నా సెకండ్ బేబీకి థర్డ్ బేబీకి కూడా పుట్టు వెంట్రుకలు ఇక్కడే తీసామండి. అండ్ ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలనిపించే ప్లేస్లలో తిరుపతి కూడా ఒకటండి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక తెలియని ఆనందం అండి. మనం దీపాలు వెలిగించే ప్లేస్కి ఎగ్జాక్ట్లీ వెనక వైపు కూడా ఇలా ఇంకొక టెంపుల్ ఉందండి. ఇవాళ వ్లాగ్ ఇంతేనండి. నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.